किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार. ఆపండి. ఏయ్ అక్కడ ఉంది నువ్వే కదా? అవును సార్ నేనే. మళ్ళీ ఇంకొకసారి చూద్దామని. హైదరాబాద్ లో టాప్ హోటల్, 500 మంది జనం, 5 కోట్లు విలువ చేసే కారు. నేను అర్జెంట్కి డబ్బులు సంపాదించాలరా. ఎంత కావాలి? 50 లక్షలు. మధు నన్ను మళ్ళీ ఇన్సల్ట్ చేసిందిరా. చీఫ్ ఫెలో ఉంది నన్ను. నైట్ పార్టీలో మీ అందరికి స్పెషల్ గెస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. కథలో ఆ ఒక్క పార్టీ నాకు అర్థం కావట్లేదు సార్. గట్టిగా ఒకటి కొట్టాలయ్యా, దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోవాలి. సార్ గా తుప్పాస్ కథలో మీరు కూడా ఉన్నారా? చెప్పేస్తాను సార్. సార్ వీడే సార్. సత్యనారాయణ, ఆ కార్ పేరేంటన్నా? మన కుర్రాళ్ళందరికీ అమ్మాయిల వల్లే ప్రాబ్లమ్స్ బ్రో. గౌతమ్, నిన్ను ప్రపంచానికి పరిచయం చేసే లోపు నువ్వు ప్రపంచాన్ని పరిచయం చేసుకో. హ్యావ్ ఫన్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. పోలీస్ అంటే ఏంటి నాన్న? భయంతో వణుకుతున్న జనానికి ధైర్యం రా పోలీస్ అంటే. నేల మీద నడిచే నక్షత్రం పోలీస్ అంటే. ఎలుగుబడిలా ఉండి నువ్వే కానిస్టేబుల్ అయ్యావు, నా కొడుకు ఎస్ఐ అవ్వలేడా? 2 నెలలు నేను ఎస్ఐ ఏకా చూపిస్తా. దర్దర్లు అడిచేస్తా స్టేషన్ మొత్తాన్ని. పోలీస్ అవుతాడా? పోలీస్ అన్నది ఉద్యోగం కాదురా, మన జీవితం, మన రక్తం. నాకు ఒక ముద్దు కావాలి. అలెగ్జాండర్ ఎక్కడా? అలెగ్జాండరా? పాపం చేసిందే నా గుండె. అలెగ్జాండర్ సార్ అంటే ఎవరనుకున్నావురా? పోలీస్. అలెగ్జాండర్ మన పెద్ద కొడుకు. ట్వింకిల్ నక్షత్రం నువ్వై, రెయిన్బో రంగులు రాత్రికి. పోలీస్ అంటే హనుమంతుడు అన్నమాట. తాత తాత నిద్ర రాట్లే తాత, ఒక కథ చెప్పవా? ఏం కదమ్మా? ఒక మంచి దయ్యం కథ చెప్పు తాత. ఈ ఇంట్లో మనం కాకుండా ఇంకెవరు ఉన్నారు?
ఇల్లుంది, ఇంట్లో దయ్యం ఉంది. ఆ దయ్యం చూసి మనుషులు భయపడతారు, అంతే కదా? లేదమ్మా, ఈ కథలో మనుషులు చూసి దెయ్యాలు భయపడతాయి. పంచభూతాలు పంచేంద్రియాలతో ప్రాణం పోసుకున్న మనిషిని అహం బ్రహ్మస్మి అన్నారా? ఆఫ్టర్ ఆల్ చావు పుట్టుకున్న మధ్య కొట్టు మిట్టాడే దెయ్యాలను చూసి భయపడాలా? ఆహా, శ్రీకృష్ణుడు గోపికుల ముందు ఫ్లూట్ వాయించినట్టు దెయ్యాల ముందు ఎంత బాగా వాయిస్తున్నావురా. విత్ ఇన్ షార్ట్ టైంలో, అంటే షార్ట్ టైంలో నేను భయపెడతాను, మీరు భయపడతారు. ఏంటరా సౌండ్? నీకు వినపడిందా? ఇక వినపడలేదు. ఇంకా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు రేచే కదా? అవును సార్. ఎంత బాగా మేనేజ్ చేస్తున్నా. ఈ కథ చాలా బాగుంది తాత. ఏ దీప, పడుకోకుండా ఎవరితో మాట్లాడుతున్నావే? తాతతో అమ్మా. మీ తాత చనిపోయి 3 ఏళ్ళైంది. నోరు మూసుకుని పడుకో. అక్క, వాసుకి అంటే అర్థం ఏంటి? ఐఎమ్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. నాన్న, నాకు ఒక డౌట్. అమ్మకి వేరే ఏదైనా ఉందా? పత్రిక వాళ్ళ ముందు, టీవీ వాళ్ళ ముందు తల దించుకోవడం నాకు ఇష్టం లేదు. Today is the only day for her. ముగ్గురిని చంపేయాలి. Congratulations, Vasuki. I'm so happy. Love you, Patel. Love you too, తల్లి. సూపర్. అయినా అందరిలాగా లోపలికి వెళ్ళి హాయిగా చూడొచ్చు కదరా. ఎప్పుడు చూసినా ఇక్కడి నుంచి చూస్తా. డైరెక్టర్లు ఇలాగే చూస్తారులే. క్లాప్ ఇన్, సౌండ్, రన్నింగ్, కెమెరా రోలింగ్, యాక్షన్. నువ్వు డైరెక్టర్వి కదా, అంటే ఏం చేస్తావు? ఏం చేయడం ఏంటి? అదే, డాన్స్ మాస్టర్ సాంగ్స్ తీస్తాడు, ఫైట్ మాస్టర్ ఫైట్స్ తీస్తాడు, కెమెరామ్యాన్ షూట్ చేస్తాడు. అందరూ అన్ని చేస్తే మరి డైరెక్టర్ ఏం చేస్తాడు? డైరెక్షన్ అంటేనే 20% క్రియేటివిటీ, 80% మేనేజ్మెంట్ రా. చెప్పా కదా నువ్వు పెద్ద కాపీ క్యాట్ అని. వద్దులే, మళ్ళీ దీన్ని కూడా సీన్ చేసేస్తావు. తోకలో స్క్రీన్ ప్లే, హీడ్కి క్లారిటీ లేదు. నాకు కావాల్సిన అభినందనలు ఇవి కావు. డైరెక్షన్ కుమ్మేహడనా? నువ్వు భలే వివత్సం చాలే కోతస్ మాసి మాటస్ పొరపడ్డ పాప నువ్వు మరి అన్యాయం
బొట్టు బొట్టు వాన బొట్టు బొట్టు పెట్టి పిలిచినట్టు నీలి మబ్బు దాటి నిన్ను చేరుకున్నదే పట్టు పువ్వు లాంటి నిన్ను ముట్టుకున్న సంబరాన ముచ్చి మళ్ళీ మారుతున్నదే చురుక్కుమంట చూపులన్నీ సూదిగొచ్చిని కొరుక్కు తింట కోరికేదో మీదికొచ్చిని అడక్క ముందే ముత్తులన్నీ మోసుకొచ్చి హత్తు దాటి దూసుకొచ్చి హత్తుకుంటే హాయి హాయి ఆడపిల్లంటేనే అక్కికే యాక్ట్రెస్ రా తట్టుకోగలననుకుంటే టచ్ చేయరా హలో పిల్లగాడమ్మ కల్లుకే వచ్చేకురా
పంచేసిందే నా గుండె నీ అందం అందించే మంటల్లో చిక్కిందే కొంచెం దూరంగానే ఉన్న ఇబ్బంది నా చూపుతో నా కళ్ళనే తాగేకే ఆనబుతో ప్రాణాలనే తోడైకే నవ్వి పూటకి నాకందితే జీవితం చేసిందే నా గుండె నీ అందం అందించే మంటల్లో చిక్కిందే కొంచెం దూరంగానే ఉన్న ఇబ్బంది నా చూపుతో నా కళ్ళనే తాగేకే ఆనబుతో ప్రాణాలనే తోడైకే నవ్వి పూటకి నాకందితే జీవితం ఎవర్రా అమ్మాయి భలే ఉందిరా ఒక్క అమ్మాయిని ముగ్గురెలా ప్రేమిస్తారయ్యా లవణం చూస్తే ఎవరికైనా లవ్ చేయాలనిపిస్తుంది తాతయ్య కనీసం ఒక్కసారైనా మనసు విప్పి మాట్లాడుకొని అన్యాయాలతో నిండిన ఈ సమాజం కంటే నేను నీకెక్కువ అని ఒక్కసారైనా చెప్తామని ఎదురు చూశాను. ఉరి తీయబడ్డ పాట నుండి చెరబడ్డ జలపాతం నుండి గాయపడ్డ కాలి పాట నుండి ప్రాణవాయువు నుండి వాయులీనం నుండి తిరిగి వస్తాను, తిరిగి లేస్తాను. మనుషులను నేరస్తులుగా మార్చే పనులు చేయటం నేరస్తునిగా ఉండడం కంటే ఘోరం. దేశం మొత్తం తెలుస్తుంది ప్రజా విప్లవ పార్టీ దళం మందు పాత్ర పీల్చి చంపేసిందని. ప్రజల హక్కులు పొందే వరకు హింసన ఆపరని కూడా ప్రభుత్వానికి తెలుస్తుంది. మొదటిసారి చంపినప్పుడు బాల్యం మాయమైపోతుంది. బాంబు వేస్తే ఒక్క సెకండ్లో జీవితమే అంతమైపోతుంది. నేను ఒకప్పుడు ప్రేమించాను, కానీ దాని గురించి ఆలోచించి చాలా ఏళ్ళైపోయింది. పిల్లల్ని చంపే అంత నైతిక బలం లేని సిద్ధాంతానికి మినిస్టర్ని కూడా చంపే హక్కు లేదు. ద్వేషం తర్వాత ఏముంటుంది? ప్రేమ. ఇంత సున్నితంగా ప్రేమిస్తావా లేదా రగులుతున్న విప్లవాగ్నిలా ప్రేమిస్తావా? నన్నెలా ప్రేమిస్తావు? సున్నితమైన ప్రేమ? నేను ప్రేమించినంతగా నిన్నెవరూ ప్రేమించలేరు. ఆత్మాహుతి ఇష్టమంటే నిన్ను నువ్వు ఎక్కువగా ప్రేమించుకున్నావు కామ్రేడ్. ఉద్యమించు మిత్రమా ఉద్యమించు, చీకటినే వెళ్ళగొట్టే సూర్యునివై ప్రభవించు. తనే నా లైఫ్ అని మన మైండ్లో ఫిక్స్ అయిన వెంటనే హార్ట్లో విజిల్ మోగి అలా ఒక మెలోడీ మొదలవుతుంది. ఏ నిమిషంలో నేను చూశానో పడిపోయా ప్రేమలో, మరో నిమిషంలో మనసిచ్చే సామతిపోయే మాయలో. నా మనసేదో చెమెరుపేదో ఉంది నీ చిరునవ్వులో, నే పిలిచే లోపే తొలి ప్రేమే నువ్వై కొలువయ్యావు నా చిన్ని ఎదలో. నిన్నే తలచి మై మరచిపోయా నా ప్రతి ఊహలో, నేనెవరో ఏమో గుర్తేమో రాదు, అంతే లేని నీ తీపి కల. వ్యక్తిగతంగానో సంస్థాపరంగానో ఎదుర్కొనే సమస్య కాదిది. దీనిలో చాలా చిక్కులున్నాయమ్మా. ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఎదుర్కొనడం లాంటిదే.
ఏంటయ్యా ఇది? తరతరాలుగా ఇక్కడే బ్రతుకుతున్నాం. ఇప్పటికిప్పుడు ఇంకో చోటుకి వెళ్ళమంటే ఎలా వెళ్తాం? ఏంటి సార్ బెదిరిస్తున్నారా? ఏంటయ్యా పెద్దగా భయపెట్టింది? చాలా సెన్సిటివ్ అండ్ సీరియస్ మ్యాటర్. ఏమ్మా డైలీ నోటీస్ అంటూ వచ్చేస్తున్నావు, నీకు వేరే పని లేదా? కేసు ముగిసే వరకు అక్కడికి వెళ్ళి మీరందరూ పని చేసుకోండి. కానీ నేను పంపించానని మాత్రం ఎవరికీ చెప్పకూడదు. చనిపోయిన వాళ్ళని ఇక్కడే పూడ్చిపెడుతుంటాం. నవీన్. ఐఎమ్ రతి. నువ్వు ఎంఆర్ కాలేజ్ స్టూడెంట్. నవీన్, ఆ ఫ్రేమ్ లో చూడు, ఏదో ఒక ఆకారం కనిపిస్తుంది. అమ్మో! వేదన నిండిన గుండెల్లో రుదిరం మరిగే క్షణమిదిరా. రేకులు రాలిన ఒక పువ్వే పులిగా మారే కథగిదిరా. స్త్రీ అంటే నింగి నేల నీరు నిప్పుగానే కాదు, కరగని తరగని మమతల నెలవురా. స్త్రీ అంటే అన్నం పెట్టే అమ్మే కాదు, భార్య కాదు, కణ 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 రగిలేడు కొలిమిరా. శివుడు అయినా జడబడా బాధే కలిగనంటే లోకమంతా ఉనకదా. క్రోధం ఉబికనంటే పెను తుఫానే ప్రవరదా. రక్తం మరిగనంటే అపరకాడై నరగదా. తెలియని పయనములో నీకై నీవే నిలబడుమా. కత్తులు పరిచిన దారులలో న్యాయం కోసం కలబడుమా. సంహారం నీ లక్ష్యం. బాబా సాయి బాబా, బాబా సాయి బాబా, నింబ వృక్ష నివాస బాబా, నిజం నీకు తీర్చగా రావా. సంకటముల నన్ని బాపలేవా, సత్వరమే నన్ను కావగరావా. బాబా బాబా సాయి బాబా, బాబా బాబా సాయి బాబా. నీ పదమున గంగయమున పారిన చో వినోదమే. నీ పదమున గంగయమున పారిన చో వినోదమే. మా కంటను కన్నీరే కారిన చో విషాదమే. ఈ విషాద ఛాయలన్నీ అణచి ఆదుకోలేవా.
అధరం తీయని కిస్మిస్ చెలి కౌగిలి కాలేజీలో చెయ్యకు నన్ను డిస్మిస్ మిసమిసలాడే మిస్ మిస్ నీ అధరం తీయని కిస్మిస్ చెలి కౌగిలి కాలేజీలో చెయ్యకు నన్ను డిస్మిస్ కసి కసి చూపుల కౌబాయ్ నీ తొందర చూస్తే బాబాయ్ నీ ముద్దుల టీనేజీలా నువ్వే నా లైఫ్ బాయ్ కమ్మని ప్రేమల డియర్ డియర్ కమ్ కమ్ టు మై నియర్ నియర్ డీలు చూపులా డియర్ డియర్ డేలు చెయ్యి వై డు యు ఫియర్ వేళ కాదు ఇది మై డియర్ సందేల పొద్దులో లైన్ క్లియర్ ముచ్చటైన మూన్ లైట్ లో ముద్దు ముచ్చట ఫర్ ఎవర్ హాయ్ హాయ్ లవ్లీ ఫ్లవర్ నీ చూపులా లవ్లీ షవర్ వలపే మాయా చెలి తలపే మాయా టీనేజిలో లవ్ చింతేనయా పెంచెను ప్రేయసి ప్రేమ దుఃఖాలు గుట్టే చెప్పిందోయ్ గుండెలు మండేనోయ్ లావణ్య లవ్వే మనసును పిండేనోయ్ లావణ్య లవ్వే మనసును పిండేనోయ్ అయ్యో అయ్యో మన తెలివి తెల్లాయేనోయ్ ఆవిర్లాయనోయ్ ఆవిర్లాయే ప్రేమావిల్లాయే వల్లపే మాయ స్వీట్ గా అరే స్వీట్ గా స్వీట్ గా చిన్నదుంది చాటుగా ముద్దు ఉంది నేర్చుకో లవ్ పాఠం పిల్ల నేర్చుకో లవ్ పాఠం స్వీట్ గా చిన్నదుంటే లైను వెయ్యి చాటుగా ముద్దులుంటే ఛాన్సులు అబ్బో స్వీట్ గా చిన్నదుంటే లైను వెయ్యి చాటుగా ముద్దులుంటే ఛాన్సులు ఆగరా ఆగు లవ్ అంటే కిస్ కాదు రోజుకో రొమాన్స్ కాదు మరేంట్రా హే మనసైన ఇద్దరిని ముడివేసే మూడురా మనసైన ఇద్దరిని ముడివేసే మూడురా స్వీట్ గా చిన్నదుంది చాటుగా ముద్దు ఉంది నేర్చుకో లవ్ పాఠం పిల్ల నేర్చుకో లవ్ పాఠం నీ హద్దుల్లోనూ ఉండు విశాల్ గాడు మళ్ళీ నా లైఫ్ లోకి ఎందుకు వచ్చాడు రా
లాస్ట్ వీకెండ్ సినిమాకి తీసుకెళ్ళమంటే నువ్వు ఎక్కడ తీసుకెళ్ళావు? హే తీసుకెళ్ళా కదా. ఏంటి తీసుకెళ్లేది? నేను ఇంటర్స్టెల్లార్ ఇంగ్లీష్కి తీసుకెళ్ళమంటే నువ్వు తెలుగు డబ్ మూవీకి తీసుకెళ్తావా? అసలు ఆ సినిమా తెలుగులో ఎవడని చూస్తాడా? ఆ సినిమా ఇంగ్లీష్లో ఎవరికి అర్థం కాలేదంట. ఎవరమ్మా? మైకల్, మదన్, కామరాజు. బ్రేకప్లు అనేవి వాళ్ళు కొత్తగా స్టార్ట్ అయినవి కాదు. త్రేతాయుగంలో శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రాత్తో బ్రేకప్ కాలేదా? ఇలా అయితే ఎవరు పెళ్లి చేసుకోండి, నేను అయినట్టే నీకు పెళ్లింగా. ఎవరు చేసుకుంటాడేమో నాకైతే అర్థమే కావట్లేదు. ఈ జన్మకి నీకు పెళ్ళైనా మేఘాతో సట్టు వేస్తా. అరే రైన్బో బెండు తీసి ట్రాక్ వేసి షూట్ చేస్తా. మెరుపులతో లైట్ వేస్తా. ఉరుములతో సౌండ్ చేస్తా. కింద మీద పడతట్టు బ్రేక్ చేస్తా. ఎట్టగైనా హిట్ సినిమా నేను తీస్తా. నలుగురికై బతకాలని వివరించే వేదం, పంచివ్వని ప్రేమకు విలువేదని సంవేదం. మనసులనే కడిగే మనసున్న శోకం, మనలో మనుషులకే చేసే అభిషేకం. వైశాఖం వైశాఖం. బ్యూటిఫుల్ ఓ బేబీ, హార్ట్ఫుల్ గా నచ్చావే. లైఫ్ లో ఇంతందాన్ని లైఫ్ గా చూలేదే. బ్యూటిఫుల్ ఓ బేబీ, హార్ట్ఫుల్ గా నచ్చావే. లైఫ్ లో ఇంతందాన్ని లైఫ్ గా చూలేదే. లవ్ లవ్వే కొవ్వు కాటే పిల్ల నువ్వే సర్ర నువ్వే కోరిన నీకే పడిపోయా. హేరా 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 కుర్రకారు చిందులయ్యా వెర్రి వేగం చూడరయ్యా. కుర్రకారు చిందులయ్యగా. నేను నిన్ను చూస్తున్నా ఇన్నాళ్ళుగా వేరుగా, నేడు నిన్ను చూస్తున్నా తొలిసారిగా కొత్త. నేడు నిన్ను చూస్తున్నా తొలిసారిగా కొత్తగా. అడవిలో ఏముంటుంది మిత్రమా?
నీ మొంటి పట్టును విడనాడకుంటే తక్షణమే నీవు వెనుదిరుగకుంటే ముక్కోటి గొంతుల ఆశ్వాస నిలుపు ఆత్మగౌరవ పోరు గర్జనై నిలిచెదా దేవాది దేవుల్ని నిలదీసి అడిగెదా ముక్కోటి దేవతల ఇలకు రప్పించి యమరాజా ఇది ధర్మమా రాజరాజా ఇది న్యాయమా యమరాజా ఇది ధర్మమా రాజరాజా ఇది న్యాయమైతే బదులిచ్చి కదులు ఇది ధర్మమైతే అడుగెయ్యి ముందు ఇది న్యాయమైతే బదులిచ్చి కదులు ఇది ధర్మమైతే అడుగెయ్యి ముందు శిక్షలేయు నీకు రక్షించుటేల తెలుసు ఉసురు తీసే నీకు మాతృ హృదయమేమి ఎరుగు గొంతు మూగబోనీయక ప్రాణభిక్ష పెట్టు యమరాజా 3 కోట్ల గొంతు మూగబోనీయక ప్రాణభిక్ష పెట్టు యమరాజా చేతులెత్తి నీకు మొక్కుదామనుకుంటే సంకెళ్ళు బిగువాయే రాజరాజా కొంగు చాచి నిన్ను వేడుకోవాలంటే తను వెళ్ళగాయాలి ధర్మరాజా యమరాజా రాజరాజా ధర్మరాజా దయా చూపు రాజా కోటి గొంతులు ఏకమై ఈ ఉద్యమాన్ని ఉర్రు తొలగిస్తున్నారు. ఈ ఉద్యమంలో వందలాది గొంతులు మూగబోతున్నవి. వేల ఆత్మ బలిదానాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. బగబగమండే ఎండల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని అగ్ని కాహుతవుతూ కూడా జై తెలంగాణ అంటూ ప్రాణాలు విడుస్తున్నారు. వీరులై రింగిలో వెలిగే తారలు అందుకోటి జై తెలంగాణతో మారు మా తలకాయల్ని ఉద్యమకారులు కొబ్బరికాయల్లో పగల కొడుతుంటే మీ పర్మిషన్ తో నాకు పనండి మేడం. ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల ఘోష చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వడపోత రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు కోత What nonsense you are talking? Andhra Police. తెలంగాణ ఉద్యమకారులే తిరగబడితే ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలే అడ్డుపడ్డ ఈ ఉద్యమాన్ని ఆపలేరు సార్. కమిటీలు 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 ఎన్ని కమిటీలు వేస్తారు? ఈ కమిటీల పేరుతో తెలంగాణ వాదాన్ని ఖూనీ చేస్తున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. అరెస్టా? లాకప్ డెత్తా? ఎన్కౌంటరా? సత్యం అహింసయని సంకోచపడరాదు దయయు ధర్మం బనుచు తడుముకో పని లేదు శాంతి అని చాటినను శాంతింపగారాదు క్షమయని వేడినను క్షమింపగారాదు 10 మంది నిరుద్యోగులను వెంటేసుకుని రోడ్డెక్కినంత మాత్రాన ఉద్యమకారుడు అయిపోతావా ఏంటి? ప్రజా ఉద్యమాల ముందు పోలీసులే కాదు ప్రభుత్వాలు కూడా తలంచక తప్పదు. వాక్ స్వాతంత్రాన్ని అణచివేయడమేనా మీ పోలీస్ చర్య అంటే? లాఠీలను అడ్డుపెట్టి మా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఏమాత్రం అణచలేరు మీరు. తెలంగాణకై పోరాడతాం.
ఎంతమందిని అరెస్ట్ చేస్తావో చేసుకో. పదమూడేళ్ళ తర్వాత అంజలిని మళ్ళీ చూశాను. అంజలిని అలా చూస్తూనే ఉండాలనిపించింది. గుర్తుపట్టలేదా?